గత వారం కొన్ని షాట్లు కలిపితే ఒక సీన్ అవుతుందని చర్చించుకున్నాం. అంతేకాదు ఒక షాట్ను వాక్యంలాగా చూడాలని కూడా మాట్లాడుకున్నాం. షాట్ను చిత్రీకరించేటప్పుడు దాన్ని ఒక వాక్యంలా భావించినప్పుడే ప్రతి షాట్కు అర్థం వచ్చేలా జాగ్రత్త పడవచ్చు. అది ఎలాగంటే, సాధారణంగా ప్రతి ఒక్కరూ మన మదర్ టంగ్ కాకుండా ఇతర భాషల్లో మాట్లాడేటప్పుడు మనం ఏం చెప్పదలుచుకున్నామో దాన్ని ముందుగా మన మాతృభాషల్లో మననం చేసుకుని మళ్ళీ దాన్ని ఇతర భాషలోకి కన్వర్షన్ చేసి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. సన్నివేశం చిత్రీకరణ సమయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. నిజానికి ఒక చక్కటి సన్నివేశం చిత్రీకరించడానికి ముందు దాన్ని ఎలా చిత్రీకరించాలి, ఆ సన్నివేశాన్ని మనం ఏ ఉద్దేశంతో చిత్రీకరించడానికి వెళ్తున్నాం, ఆ సన్నివేశంలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి, వాటిని మనం టచ్ చేస్తున్నామా లేదా అని ఆలోచించినప్పుడే మనం అనుకున్న సన్నివేశం సరిగ్గా తెర మీదకి వస్తుంది. ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఒకటి ఉంటుంది. స్క్రీన్ ప్లే అంటే మనం చిత్రీకరించిన షాట్స్ వరుసగా పేర్చుకోవడం అని చాలామంది భావిస్తుంటారు. ఒకవేళ మీరు కూడా అలాగే అనుకున్నట్టయితే మీరు తప్పుదారిలో వెళ్తున్నట్టు సంకేతం. ఈ విషయాన్ని కీర్తిశేషులు స్టీఫెన్ షెరీఫ్ రాసిన ఎలిమెంట్ ఆఫ్ సినిమా అనే బుక్లో చాలా చక్కగా వివరించారు. ఆయన అభిప్రాయం ప్రకారం ఒక మంచి సినిమాను రూపొందించినప్పుడు ఆ సినిమాను చూస్తున్న ప్రేక్షకుడు షార్ట్ చిత్రీకరణే కాకుండా భావోద్వేగాలను కూడా పరిశీలిస్తాడు. సినిమా చిత్రీకరణలో అందించే అనుభూతి మరియు అవగాహన మొదలైనవన్నీ ప్రేక్షకుడిని సినిమాలో కట్టిపడేసే అంశాలు. ఒక మంచి సినిమాని నిర్మించడం అంటే స్క్రీన్ పైన కనబడే షార్ట్స్ జత చేయడం కాదు, అది అందులోని పాత్రల సంబంధాలను మరియు బాంధవ్యాలను తెలియజేసే అంశాల కూర్పై ఉండాలి అంటూ రాశారు. ఇక సినిమా వ్యాకరణం గురించి మాట్లాడుకుంటే, సినిమా భాషలో 4 ప్రాథమిక సూత్రాలు ఉన్నాయి. ఇందులో 3 సూత్రాలు మాత్రం ఏ స్థానంలో ఏమేమి ఉండాలో వాటి మధ్య సంబంధాన్ని తెలియజేసేలా ఉంటాయి. ఈ అంశాలే ప్రేక్షకుడిని సినిమా చూడడానికి ఆసక్తి కలిగించేలా చేస్తాయి. ఇక 4వ సూత్రం కూడా అలాగే ఉంటుంది, కాకపోతే అది వేరే కారణాలపైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఆ నియమాలను చర్చించుకుందాం. అందులో మొదటిది 180 డిగ్రీల నియమం. 180 డిగ్రీ సూత్రం అంటే ఏమిటి? ఫిలిం డైరెక్షన్లో ఇది ఒక ముఖ్యమైన నియమం. 2 పాత్రల మధ్య సంభాషణ లేదా యాక్షన్ జరుగుతున్నప్పుడు ఒక వ్యూహాత్మక రేఖ అంటే యాక్సెస్ను గుర్తించి దాని ఒకే వైపున కెమెరాను ఉంచాలి. ఇలా చేస్తే ప్రేక్షకులు ఫ్రేమ్ మీద చూసినప్పుడు సీన్లోని స్థలానికి సంబంధించి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. అసలు ఇది ఎందుకు అవసరం అంటే, ప్రతి షాట్లోనూ పాత్రల ప్లేస్లో మార్పు లేకుండా చూపిస్తుంది. అంతేకాదు, ఎవరు ఎవరిని చూస్తున్నారు అనేది ప్రేక్షకుడికి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఫార్ములాను అప్లై చేయకపోతే సినిమా చూస్తున్న ప్రేక్షకుడు గందరగోళానికి గురవుతాడు. మనం ఇప్పుడు చూస్తున్న చిన్నపాటి సినిమాల్లో ఈ మిస్టేక్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా బాగా అర్థమవడానికి ఒక ఉదాహరణ తీసుకుంటే, 2 పాత్రలు ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు అనుకోండి. ఎడం వైపు ప్రభాస్ ఉన్నాడు, ఆయన కుడివైపు చూస్తున్నారు. అలాగే కుడివైపు అనుష్క ఉన్నారు, ఆమె ఎడం వైపు చూస్తున్నారు. మీరు కెమెరాను అక్షరేఖను అంటే యాక్సెస్ను దాటి చిత్రీకరిస్తే స్క్రీన్ మీద ఇద్దరి స్థానాలు మారిపోయినట్టు కనిపిస్తుంది. ఇది చిత్రంలోని సహజంగా ఉండే స్థానం భావనను చెడగొడుతుంది. ఇక దీన్ని ఎలా ఫాలో అవ్వాలి అంటే, 2 పాత్రలు ఎదురెదురుగా ఉన్నప్పుడు ఒక యాక్సెస్ను రూపొందించుకొని కెమెరాతో ఎప్పుడు ఒకవైపు నుంచి మాత్రమే షాట్స్ చిత్రీకరించాలి. ఉదాహరణకు, ప్రభాస్ అనుష్క ఎదురెదురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వారిని చిత్రీకరించడానికి కెమెరాను దక్షిణం వైపు ఉంచి చిత్రీకరించాల్సి వస్తుంది. కానీ దక్షిణం వైపు కథకు సంబంధించిన ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉంది, అది చూపిస్తేనే కథకు న్యాయం చేకూరుతుంది అని అనుకున్నప్పుడు కెమెరా మూవ్ను ఉత్తరం వైపుకు వస్తున్నట్టు చూపిస్తూ చిత్రీకరించాలి. లేదా ఏదైనా ఒక న్యూట్రల్ షాట్ని చిత్రీకరించి ఉత్తరం వైపు నుంచి షూట్ చేయవచ్చు. చాలామంది దర్శకులు టాప్ యాంగిల్ నుంచి ఒక షాట్ను చిత్రీకరించి ఆ తర్వాత కెమెరాను ఉత్తరం వైపుకు తీసుకెళ్తూ ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ రోల్. ఇక ఊహారేఖను దాటి క్యారెక్టర్ని కదిలే కెమెరాలో 180 డిగ్రీల లైన్లో చిత్రీకరించిన సీన్ల గురించి మాట్లాడుకుందాం. ప్రభాస్ మరియు అనుష్కలో కెమెరాకు ఎదురెదురు కూర్చున్నప్పుడు యాక్సెస్కు కెమెరాను దూరంగా ఉంచి ప్రభాస్ను షూట్ చేస్తే ప్రభాస్ కెమెరాను ఎడం వైపు నుండి గమనిస్తాడు. అదేవిధంగా అనుష్కను చిత్రీకరిస్తే అనుష్క కూడా కెమెరాను ఎడం వైపు నుంచే గమనిస్తుంది. అలా కాకుండా 2 షాట్స్ వేర్వేరుగా చిత్రీకరించి చూసినప్పుడు 2 క్యారెక్టర్స్ ఎదురెదురుగా ఉంటారు అనుకుని ప్రేక్షకుడు గందరగోళానికి గురి కావచ్చు. అందువల్ల అక్కడ ఇలా చేయటం వల్ల సీన్ చూసేవారికి సరిగ్గా ఉండకపోవచ్చు.
అక్షాన్ని దాటి రెండు క్యారెక్టర్స్ మధ్య సంబంధాన్ని సరిగా చిత్రీకరిస్తే వీలైనంత తప్పులు లేకుండా చేయవచ్చు. ప్రభాస్ లేదా అనుష్క చుట్టూ రౌండ్ తిరుగుతూ చిత్రీకరించడం వల్ల ఫ్రేమ్ ఏ క్యారెక్టర్ ఎడం వైపు కానీ లేదా కుడివైపు కానీ కనపడవచ్చు. అదేవిధంగా అనుష్క క్యారెక్టర్ కూడా ఫ్రేమ్లో ఎడం వైపు కానీ లేక కుడివైపు కానీ కనపడవచ్చు. దీన్ని ఫ్లిప్ ఫ్లాప్ నియమం అంటారు. దర్శకులు ఉపయోగించే సాంఘిక పద్ధతిలో ఫ్రేమ్లోని క్యారెక్టర్స్ అటు ఇటు మారుతుంటాయి. అలా మార్చి తీయటం వల్ల ఒక్కోసారి ఆ సన్నివేశం హైలైట్ కూడా అవుతుంది. ఈ ఫ్లిప్ ఫ్లాప్ నియమాన్ని మంచి ఉదాహరణగా 1974లో వచ్చిన రోమన్ పొలాన్సిస్ చైనా టౌన్ సినిమాలో చూడవచ్చు. ములవరి ప్రైవేట్ డిటెక్టివ్ జేజే గిట్స్తో తను నా చెల్లి, ఇంకొకరు నా కూతురు అని బిగ్గరగా అరిచి చెప్తుంది. ఆమెను కంట్రోల్ చేయడానికి నికోల్సన్ గట్టిగా కొట్టే సన్నివేశం ఉంటుంది. ఆ సీన్లో డునావే ఫ్రేమ్లో కుడివైపు ఉంటుంది, సీన్ చివర ఎడం వైపు ఉంటుంది. అంటే ఒక ఉద్రేక స్థితి నుండి సాధారణ స్థితి తెలియజేస్తూ దర్శకుడు సన్నివేశాన్ని అలా చిత్రీకరించడం జరిగింది. మరో మంచి ఉదాహరణ చూడాలంటే 1976లో వచ్చిన హాలీవుడ్ సినిమా టాక్సీ డ్రైవర్ చిత్రంలో ఈ ఫ్లిప్ ఫ్లాప్ క్యారెక్టర్ను చూడవచ్చు. బ్రస్టీ ఒక టాక్సీ కోసం వెళ్తుంటుంది. ట్రావెన్స్ ఒక అడల్ట్ సినిమా చూద్దాం అనుకుని కోపంగా ఉంటాడు. తను బెస్ట్ వెంట పడతాడు. ఈ సన్నివేశంలో కెమెరా 180 డిగ్రీలను 4-5 సార్లు అటు ఇటు దాటడం జరిగింది. క్యారెక్టర్స్ వేరువేరుగా ఉన్నప్పుడు యాక్సెస్ను దాటి చిత్రీకరించవచ్చా అని మనం అనుకోవచ్చు. 180 డిగ్రీల నియమం అనేది కొత్త దర్శకులకు కొద్దిగా భయపడుతుందనే చెప్పాలి. అయితే వారు అప్పుడప్పుడు ఈ నియమాన్ని ఉల్లంఘిస్తూ కూడా ఉంటారు. మిగతాది వచ్చే వారం చెప్పు.